దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునామ స్తోత్రం. సహోదరులకు సహోదరులకును
సంఘస్థులకు అందరికీ నా ఉదయం తెలుస్తాను. ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మహాకృపను అందించి ఆయన సజీవన రెక్కలను బదిలిపరిచి ఈ భయంకర వాతావరణం తప్పించి ఎక్కడున్నా మహాభయంకరమైన వాతావరణం కనపడుతుంది. ఎవరైనా మహా ధైర్యం లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అందరి గుండెల్లో భయం కలిగి ఉంది. అలాంటి భయక్రాంతమైన దినాల్లో ఈ సమయం మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు వినటానికి, ఆయన మాటలు ప్రకటించడానికి, ఆయన గురించి మాట్లాడుకోవడానికి దేవుడు మన మీద కృపను పెట్టి ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు భాగ్యవంతులు? భాగ్యవంతులు అంటే ఎవరు? ఈ లోకంలో ఆస్తున్న వాళ్ళ, అంతస్తున్న వాళ్ళ, జ్ఞానం ఉన్న వాళ్ళ, ఈ లోకాన్ని సంపాదించుకునే వాళ్ళ? ఎవరు భాగ్యవంతులు? ఈ లోకంలో అనేక డిపార్ట్మెంట్లు అంటే సంపాదించుకుని ఉన్నవాళ్ళ? ఎవరు భాగ్యవంతులు? ఎవరు భాగ్యవంతులు? పిల్లగా గమనించండి. అందరూ సదుద్దేశంతో మీ మనసులో స్టడీ చేసుకుని చక్కగా ఈ మాట వినడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ శ్రేష్టమైన గ్రంథం. బైబిల్లో నీ లైఫ్ ఉంది, బైబిల్లో నీ యావస్ ఉంది, బైబిల్లో నీ జ్ఞానం ఉంది, నీ అంతం ఉంది, నీ ప్రారంభం ఉంది. అలాంటి బైబిల్ని నమ్మకపోవడం ఘోరమైన పాపం అనిపించింది. ఘోరమైన పాపం. దేవుని గమనించండి. ఆస్తి ఉన్న వాళ్ళ భాగ్యవంతులు, చుట్టాలు బంధువులు ఉన్న వాళ్ళ, అందం ఉన్న వాళ్ళ, లేకపోతే ఏదో లోకంలో అనేక డిపార్ట్మెంట్ సంపాదించిన వాళ్ళ? ఎవరి భాగ్యవంతులు? బైబిల్ చెప్తుంది. బైబిల్ హితోపదేశకాండం 33వ అధ్యాయం 29 అంటుంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? మళ్ళా చదువుతున్నాను. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటాడు. సమయించవయ్యా దేవా, నీ మాటలు వినిపించటానికి, నీ మాటలు వినటానికి కేవలం నీ కృప. ఎక్కడున్న మహాభయంకర తండ్రి అపాయాలయ్యా, ఎక్కడున్న చెడ్డ వార్తలు నాయన, ఎక్కడున్న భయంకర వార్తలు, ఎక్కడున్న ఎవరి నోటి చెడ్డ మాటలు డాడీ, లోకమంతా భయాక్రంగా ఉంటుంది. అలాంటి లోకంలో నుంచి, శాపముల నుంచి, పాపముల నుంచి మమ్మల్ని బయటకు తీసి నీ మాటలు చెప్పడానికి, నీ మాటలు వినటానికి నువ్వు ఇచ్చిన కృపను పెట్టుకుందని తెలుసుకొని డాడీ. చదివిన లేఖనాన్ని పెట్టి తండ్రి కొన్ని విషయాలు మాత్రం మాట్లాడండి, వివరించండి, బోధించండి. బోధకుడు మంచి బోధకుడు, ఎంత బోధకుడు తండ్రి, నీ బోధ నుంచి మేము తెలుసుకుంటాం. మీరే మాట్లాడాలి. మా మాటలు హానికరమని, మీ మాటలు మేము వినాలొచ్చాం. మీరు మాట్లాడితే మేము తెలుసుకుంటాం. గట్టిగా అర్థమయ్యేలాగా మాతో మాట్లాడండి. యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులకి జాగ్రత్తగా మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలు అనగా చక్కటి నిర్వచనం ఏంటంటే మార్పు కలిగిన వాడి అర్థం.
నీ పేరు యాకోబు కాదు, ఇప్పుడు నుంచి నువ్వు ఇశ్రాయేలు. నీ పేరు మోసగాడు కాదు, పరిశుద్ధుడు అనే అర్థం. పాత జీవితంలో ఉన్నప్పుడు, పాప జీవితంలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, అతిక్రమంలో ఉన్నప్పుడు, లోకం ఉన్నప్పుడు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం. అప్పుడు ఇది అజ్ఞానమే, అంధకారం, భయాక్రాంతి, పారిపోవడం. అలాంటి భయంకర స్థితిలో ఉంటున్న వ్యక్తిని తీసుకొచ్చి పరీక్ష పెట్టి తిరిగి లేపి అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్ప. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. చాలామంది కోటాను కోట్లు సంపాదించుకోవచ్చు, చాలామంది వేల వేల ఎకరాలు సంపాదించుకోవచ్చు, చాలామంది ప్రపంచంలో కొనేసి మళ్ళీ అమ్మేసి మళ్ళీ కొనేయవచ్చు, అంత ఆస్తిపడు. కానీ నీ ఆస్తి, నీ జ్ఞానము, నీ డబ్బు నేను అపాయం చేయించాను. ఇవాళ ఆస్తిపడులకు ఏమి లేదంటే నెమ్మది లేదు. ఈరోజు కుటుంబంలో ఎంతో మంది ఉన్నారని చెప్పి అనుకున్న వాళ్ళకి సుఖం లేదు. ఈరోజు ఎలాంటి విషయాలు ఎవరికి చెప్పుకున్నా భయంకరమైన సాక్ష్యాలు అనుకున్నాం కదా. ఈరోజు ఈ భూలోకుండే ఆనందము, సంతోషం కూడా నరకంగా తయారైపోతుంది. అలాంటి సందర్భంలో అంటున్నారు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. మరి ఆ ఇశ్రాయేలుకి అంత భాగ్యం అయితే, ఆ ఇశ్రాయేలుకి అంత శ్రేష్టమైన ఆనందం అయితే, సిలువను మోసుకొని సువార్తను సేబాటియా, సిలువను మోసుకొని సువార్తను సేబాటియా, యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని శ్రమను అనుభవించి సువార్త ప్రకటించే ప్రతి వ్యక్తికి ఎంతో భాగ్యం. శిలాలకి అందరికీ ఎంతో భాగ్యం అయితే అది ప్రపంచంలో ఉండే భాగ్యం. సిలువను మోసుకుంటూ నీవు నేను వెళ్తున్న సువార్త గొప్ప భాగ్యం, అది పరలోక భాగ్యం. దేవునికి మహిమకులు కాదు. ఎందుకు ఆనాడు భూపాల సంబంధమైన ఆశీర్వాదం అయితే ఈనాడు సంబంధమైన ఆశీర్వాదం మనం. ఎవరు నన్ను కనపరుస్తాడో నేను వాళ్ళని కనపరుస్తాను. ఎవడు నాకు విధేయత కలుగుంటాడో వారిదే పరలోకం. పరలోక రాజ్యం ఉంటాను. భూలోకం పరలోకానికి వెళ్తాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. నన్ను ఎప్పటించేవాడు నా శిలువ మోసి, నా మార్పులు ఎప్పటించేవాడు కవరికి పరలోకం. దేవునికి మహిమ. శ్రేష్టమైన లక్ష్యం దేవునికి దేవుని కలుగున్న వాళ్ళు బాధ్యత. ఆస్తి కలుగున్న వాళ్ళు కదా, అంతస్తు కలుగున్న వాళ్ళు కదా, లోకాలు కలుగున్న వాళ్ళు లోకంతో సంపాదించుకున్న తన పోగొట్టే ఎంత. కానీ శిలువ మోసి కాడి ఎత్తుకుని చాలామంది పరలోకానికి వెళ్తానికి పెద్ద సమస్య లేదు, పెద్ద బరువు లేదు. తెలుసుకుంటే నువ్వు బైబిల్ని కానీ తెలుసుకుంటే చాలా సింపుల్. పరలోకం తెలియకపోతే చాలా కష్టం. పరలోకం ఏమి లేదు, చాలా సింపుల్, చాలా సులువు. కానీ వాళ్ళు పొందుకొని చాలా కష్టపడిపోతున్నాం, చాలా వేలకు పడిపోతున్నాం.
బైబిల్ చేతితో పట్టుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, కానీ దైవ శక్తి ఎందుకు తెలుసా? యేసు ఎవరో నీకు యేసు ఎమ్మటింటూ తెలియట్లేదు, సిలువ మోయటం తెలియట్లేదు. సభాధ్యక్షుడు ఉన్నాడు అని అంటుంది. సొలొమోను వద్దకు వచ్చింది, అయ్యా నీ ఎదుట నీ ప్రజలు నీ మాట వింటున్నవాడు భాగ్యవంతుడు, దేవునికి మహిమ కలుగు. మరి వారే భాగ్యవంతులైతే, సొలొమోను మహారాజు ఇప్పుడు మాటలకే భాగ్యవంతులైతే, దేవుని బిడ్డలారా యేసయ్య మాట వింటే మనకి యేసయ్య మాట వింటే ఎంత భాగ్యవంతులు అండి, ఎంత భాగ్యం. పరలోక రాజ్యం మందే, భూలోకం మంది, భూలోకంలో సమస్తం మందే. ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే అర్థమైంది. పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ పరలోకం మార్గం తెలుసుకోవాలని చాలా కష్టం, చాలా ఎవరి భాగ్యవంతులుగా నీ ఎదుట నీ మాటలు ఉంటున్నా నీ సేవకులకు భాగ్యవంతులు. మరి మనమైతే యేసుక్రీస్తు మాట్లాడుతుంది, మనకెంత భాగ్యం, మనకెంత భాగ్యం. ప్రేమ సహోదరులు, బైబిల్ చేతితో పట్టుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాము, కానీ బైబిల్ శక్తి తెలుసుకోలేదు. దానికి కారణం చెప్పండి, అర్థం చేసుకోబడుతా, వినకూడదు. అందుకే బైబిల్ అంటుంది ఇంటి ద్వారా విశ్వాసం కాదు. ఆత్మ విషయమే దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారికి. దేవునికి స్తోత్రం. శరీరవిషయమై నవ్వుతూ దీనత్వం కలిగి ఉంటున్నారని, ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి, ఆత్మలో ప్రేమ కలిగి ఉండాలి, ఆత్మలో విధేయత కలిగి ఉండాలి, ఆత్మలో తగ్గించుకోవాలి. నువ్వు బయటికి చూడకపోవడం పర్లేదు, గద్దించడం పర్లేదు, కానీ ఆత్మలో ఎలా ఉండాలి? దీనత్వం కలిగి, ప్రేమ కలిగి ఉండాలి, వినటానికి నెరవేర్చడానికి విశ్వాసం కలిగి ఉండాలి. వాక్య పరలోకాన్ని మేము కొనక్కలేదు, ఏం కొనక్కలేదు, డబ్బు పెట్టి ఏం కొనక్కలేదు, డబ్బు పెట్టి వచ్చేది కాదు. నా యేసయ్య ఉచితమైన కృప, ఆయనే భూలోకానికి వచ్చాడు, ఉచితమైన ప్రేమ పెట్టి ఈ పరలోకాన్ని మాట్లాడినట్టు. పరలోక రాజువాడు సహించేవారు పరలోకంలో వారి ఫలం అధికంగా ఉంటుందండి. అందుకనే ముఖ్యమని చెప్పగలరు, శత్రువులను ప్రేమిస్తే పరలోక రాజ్యం. దేవుని కుమారులు అంటే దేవుని పిల్లలకి శత్రుత్వం ఉండకూడదు. శత్రుత్వం ఉన్నవాడు దేవుని పిల్లలు కాదు, కాదు కాదు కాదు. దేవుడు ప్రేమై ఉన్నాడండి, ఆయన ప్రేమ స్వరూపుడు, ప్రేమై ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడు నీలో ఉండి చేసినాలో ఉండని చెప్పి నేను ప్రేమ చూపు కానీ కపటము కానీ ద్వేషం కానీ నీలో అవి ఉన్నాయంటే నీలో యేసు లేదని అర్థం. యేసు అంటే కొట్టినోడు కూడా ప్రేమిస్తావు అంటే యేసు నీలో ఉంది కదా. శత్రుత్వం ఉండదండి, ప్రేమే ఉంటుంది. ఎవరిలో చూసినా ప్రేమే కనపడుతుంది, ఎవరిలో చూసినా యేసే కనపడుతుంది. అలాంటి వాటి చెప్తారు. ఇదేంటంటే తెలుసా, ఈయన నవ్వటం కూర్చోడం కాదండి, లోపల
చెప్పినది చెప్పినట్టుగా చేసేవాడే యేసు. ఈ నా మాటలు విని బైబిల్ చెప్తున్నమాట మత్తయి సువార్త 7:24 వాటి సొప్పు చేయ ప్రతి వాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు యేసు దేవుని గుడికి వచ్చి ఆయన మాటలు వినకపోతే బుద్ధిలో పెట్టాడు. గుడికి వస్తావు, బైబిల్ చదువుతావు, పాట పాడతావు అని చెప్పని వేసే మాట ఒకటి నెరవేర్చు చెప్పుదా ఉంటాయి. వాడు బుద్ధి లేనివాడు. నెరవేర్చేవాడు బుద్ధి కలిగినవాడు. అంటే యేసుని కలిగినవాడు నెరవేర్చుకోవాడు, యేసు లేనివాడు నెరవేర్చు. బుద్ధి ఉన్నవాడంటే యేసు ఉన్నవాడు, బుద్ధి లేనివాడు అంటే యేసు లేనివాడు. అది దాని భావం. మారు మనసు పొందే సంఘానికి ఈ బాధ్యత. ఈ లోకంలో ఏది బాధ్యత? ఇదంతా క్షయమైందే. నువ్వు బ్రతకటానికి, నువ్వు సంతోషించడానికి దేవుడు పని చేయడానికే దేవుడికి ఇచ్చింది. దాన్ని మించింది దెయ్యానికే. కానీ నువ్వు బ్రతికినంతకాలం లోపల తిరగటానికి, చేయటానికి, దేవుడి పని చేయడానికి నువ్వు ఎంత కావాలని తెలిసి కలిగాను. కానీ బుద్ధి కలిగిన వాడు పరమ సంబంధమైన చూపించండి. మనం పైన ఉన్నవాడు కనుక పైన ఉన్నవాటిని వెతకాలి. పైనంతా నక్షత్రాలు సూచనలు ఉన్నాయి, పైన ఎంత ఆశ్చర్యకరంగా, కింద ఏమి కూడా ప్లస్గా పుళ్ళు, బూడిది, భూమి. నేను పైవాడిగా చేసి నేను కిందవాడిగా చేయలేదు. అందుకని అసలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలినవాడు ఎవడు? ఇంకోవాడు వచ్చి నిన్ను పోలినవాడు. ఒకసారి ధనవంతుడి ఇంటికి ఒక పేద పాస్టర్ తీసుకోండి పోయినాడు. ఒక కోటీశ్వరుడి ఇంటికి ఆయన చూసాడు. పాస్టర్ గారు ఆ ధనవంతుని చూసి కోటీశ్వరుని చూసిన తర్వాత ఆయన భోజనం పెట్టాడు, రకరకాల వంటలను చేయించాడు, మంచి భోజనం సరిపరిచాడు, పడిన నిర్మాణంలో పాస్టర్ ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్తున్నాడు. ఈయన చూస్తే డుక్ సైకిల్ వేసుకుని చిన్న సిలిపోయిన బట్టలు ఏ బట్టలు వేసుకున్నాడు ఈ పాస్టర్ గారు. వాళ్ళు చుట్టూ పూట వేసుకుంటూ ఎన్నెన్నో ఈ వజ్రాలు గారి తయారు పుట్టిస్తాడు. ఈ భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు ఆయన ధనవంతుడు పుట్టిస్తాడు అంటున్నాడు. అయ్యా పాస్టర్ గారు, ఈ కలుసు మేళంతా ఈ భూమంతా మందేనండి అంటున్నాడు. ఆ మేళ మనవి, ఆ లారీలు మనవి, ఆ కార్లు మనవి, ఆ డిపార్ట్మెంట్ మనవి, ఆ ఫ్యాక్టరీలు మనవి, ఇవన్నీ నావే. కలుసు మేళం మేకంటే భూమంతం నాకు అని ఎలా చెప్తూ ఉంటున్నాడు. యూరోప్లో ఈ పేద పాస్టర్ అంటుంది కదా, ఓ సింతేనా అందండి. ఏంటి ఓ సింతేనా, ఓ సింతేనా? నీకైతే ఈ భూమిలో కొంత ఏముంది, కొంచెం ఏముంది. ఈ ప్రపంచం అంతా సమాజం కొంచెం. కానీ నాకెంతుందో తెలుసా? పైన ఆకాశం నాది, కింద భూమి నాది, గాలి నాది, నీరు నాది, ఆహారం నాది. నన్ను మించిన వాడు ఈ లోకంలో ఎవరున్నాడయ్యా? నా యేసయ్య నా వాడు నాకు తెలుసు. ఈ లోకం సృష్టి అంతా నాదే. నాకంటే దేవునికి మహిమకు అందుకని నీ బాధ్యత దేవుని పిల్లలు, నా ప్రజలు అంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా నా ప్రజలంటే ఎంత కాలు ఎగలేస్తారండి. మినిస్టర్ వచ్చి వీళ్ళంతా మావాళ్ళని చెప్పని కాలు ఎగలేస్తారు. సీఎం వచ్చి వీళ్ళంతా మావాళ్ళని చెప్పని కాలు ఎగలేస్తారు. సీఎం వచ్చి వీళ్ళంతా మావాళ్ళని చెప్పని ఓ బాబు తొక్కేస్తారు ముఖ్య జనాన్ని. కానీ సీఎం కంటే, పిఎం కంటే, రాజు కంటే, రాజు కంటే గొప్పడు నా చేస్తాడు. ఆయన
ఈ లోకంలో అన్నీ పరలోకము భూలోకము సృష్టి యావత్తు నా తండ్రి రాస్తున్నాను. అందుకని అసలు నీ భాగ్యము ఎవడో ధన్యుడు ఎవడో భాగ్యం అంటే డబ్బులు నమ్ముకున్న మనిషి రక్షణ పొందుకునేవాడు పరలోకము చేర్చడానికి మహిమేర్పరుచుకునేవాడు భాగ్యము. ఎవరి మీద నేను నమ్మకం? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడువా అన్యుడువా? ఈ లోకములో దేవుడు లేని వాళ్ళంతా అన్యులు, దేవుని కలిగిన వాళ్ళ ధన్యుడు. దేవునికి మహిమ. దేవుని నమ్ముకుంటే పరలోకమైంది, భూలోకమైంది, సమర్థమైంది. ఒకటే నీకు ఇచ్చిన వాగ్దానం. ఈ లోకము నీది, క్లైమేట్ వాతావరణం అంతా నీకు ఇచ్చాడండి. నేను వాడుకోమంటున్నాను. కానీ భూలోకంలో ఎంతమంది తప్ప రాజు రాజ్యాన్ని నమ్ముకున్నాడు. రాజ్యాన్ని నమ్ముకున్నాడు నెబుకద్నెజరు రాజు. కానీ ఆఖరికి పశువుగా వెళ్ళి గడ్డి వేసి అది వస్తుంది. ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు. ఈ రోజులో ఎర్రివాడు అని ప్రాణం అని చెప్పాడు. ఎర్రివాడు అంటే ధనాన్ని నమ్ముకున్న వాళ్ళంట ఎర్రివాడు దేవుని మరిచిపోయిన వాళ్ళండి. ఈ దానము దేవుడు తిని చెప్పకుండా నేనే అని చెప్పి అనుకున్నామంటే ఎర్రివాడు. నా ప్రాణమా తినమో త్రాగము అని చెప్పి అంటున్నామంటే ఎర్రివాడు అని చెప్తున్నాను. ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎర్రివాడు అంటే ఆ రాత్రి ప్రాణము. బంగారం నమ్ముకున్న ఆఖాను కుటుంబంతో పోయింది నాశనం. భార్యను నమ్ముకున్నవాడు దేవుని యొక్క మహావింది పోగొట్టు, పెండి వింది పోగొట్టు. ఎవరు నమ్ముకుంటాం? నీ భార్యన, నీ భర్తన, దాన్ని ముద్దు పెట్టుకుని నీ పిల్లలన జాగ్రత్త. నీ పిల్లలు కానీ నీ భార్య కానీ నీ భర్తనే అని వాళ్ళందరూ నేను మోసం చేసేవాడు తప్ప నిన్ను కాపాడగొట్టలేదు. అందుకే బైబిల్ అంటుంది యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవునికి మహిమ. 17 అధ్యాయం తన హస్తముల కింద ఆశ్రయం దొరుకును, జీవజల నదుల దగ్గర ఫలించే చెట్టు వల్ల ఉందని చెప్పి దేవుడు లేకుండా ఎవరు నమ్ముకున్నామని? యెహోవాను నమ్ముకున్నాం. రాజు రాజ్యాన్ని నమ్ముకున్నాడు. పశువుల గడి సంవత్సరాలు గడ్డి వేసి బంగారం నమ్ముకుండా ఆకాను తన కుటుంబంతో పోయింది నాశనం. ఎవరు నమ్ముతావయ్యా? ఎవరు నమ్మినా నీకు హాని కలిగింది. యేసయ్య నమ్ముకో. నీ బాధల నుంచి, నీ వేదన నుంచి, నీ గుంటల నుంచి పైకి నా యేసు. దేవునికి మహిమ కలుగుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు భాగ్యవంతులు? భాగ్యవంతులు అంటే ఏ కొద్దువ లేనివాడు. భాగ్యవంతులు అంటే ఏ లోటు లేనివాడు భాగ్యవంతులు. అదృష్టవంతులు ఎవరని చెప్పమంటే అన్నీ ఉండి అనుభవించలేని అదృష్టవంతులు, ధన్యులు. అన్నీ ఉండి అనుభవించలేదు ధన్యులు. అన్నీ ఉండి అనుభవించలేని దరిద్రులు. అన్నీ ఉండి వాటికి అనుభవించేవాళ్ళు ధన్యులు. అర్థమైందా? లేనివాడు పేదవాడు. కానీ లేనివాడు ఉండి పేదవాడు. కానీ అన్నీ ఉండి అంతా ఉండి అనుభవించలేని వాడు దరిద్రుడు. అందుకే బైబిల్ అంటుంది దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని నమ్ముకున్నవాడు అన్నీ ఉన్నాయండి. భూలోకులు అన్నీ ఉన్నాయి, పరలోకులు అన్నీ ఉన్నాయి, సమస్తం అన్నీ ఉన్నాయి. అంత ధైర్యం ఉంది, సహనం ఉంది, సమస్తం. ఏది కావాలి నీకు? ఏది కావాలి? ఏమి కావాలని కోరుకుంటున్నావు? ఎవరు నమ్ముకుంటున్నావు? భాగ్యవంతులు అంటే ఎవరు తెలుసా?
ఏ లోటు లేనివాడు, ఏ కొదువ లేనివాడు, అన్నీ ఉన్నవాడు. అందుకే బైబిల్ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన నాకు తోడుగా ఉన్నట్టని నేను దేనికి భయపడను. ఆయన తల అంటూ ఉన్నాడు, శత్రువు ఎదుట నాకు బోధించదు. కృపాక్షేమం అంటే వచ్చును బాబా 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 బా వారే భాగ్యం. అందుకే ఉంది ఇది 34 అధ్యాయం. యెహోవాకి భయపడేవారికి ఏ మేలు వారే భాగ్యం. దయలు నీ భాగ్యం ఎంత గొప్పదే అంటే నన్ను క్రైస్తులాగా నీ భాగ్యం. యేసు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు కూడా భాగ్యం. వాళ్ళు భూమి మీద ఉన్న భాగ్యవంతులే, వాళ్ళు చనిపోయిన భాగ్యవంతులే, పరలోకం చేరేవాళ్ళు కూడా భాగ్యవంతులు. దేవుడికి మహిమ. భాగ్యవంతులు ఎవడనగా, భాగ్యవంతులు ఎవడనగా ఇశ్రాయేలుగా మారు మనసు పొంది రక్తంలో కడగబడి, రక్తంతో కొనబడి యేసులో సభ్యత కలిగిన వాళ్ళ భాగ్యవంతులు. దేవునికి మహిమకులుగా ఎవడైతే సరే కులమంత పేదవాడు కానీ ఎవడైతే ప్రభువాన్ని నాకు కావాలని చెప్పినంత భాగ్యవంతులు. లోకంలో ఏమి సంపాదించిన వాళ్ళంతా కూడా నీ ఆస్తిని నేను చంపేస్తుంది, నీ ఆస్తిని నేను కిందకి లాగేస్తుంది. వాళ్ళంతా ఏమంటున్నాను బైబిల్, నేనంటే లేదు బైబిల్ అంటుంది. యేసు లేని వాళ్ళంతా దళితులు, యేసు కలిగిన వాళ్ళు ఎక్కువ జనం జనంగా మారు మనసు పొందే ప్రజలాగాలి. పాపము నుంచి, శాపము నుంచి, లోకము నుంచి విడుదలైన క్రైస్తవులాగా నీ భాగ్యం. యేసుక్రీస్తు రక్షించిన నిన్ను పోయినవాడు ఎవరిని చూపి యేసు గ్రామంలో కలిగిన వాళ్ళు ఎవరితో పెట్టావు? అంతా సమానం ఉంటున్నావు కదా. నా యేసుతో నువ్వు ఎవరు నిలబెట్టరా? నా యేసుకి సాటి ఎవడం లేడు. నా యేసు సేవకు ఆ యేసే నమ్ము, ఆ యేసే నెమ్మడించు. ఎంత ఆస్తులు వ్యర్థమే, లోకమంత సంపద వ్యర్థమే, నీ జ్ఞానం వ్యర్థము, సమస్తం వ్యర్థమే. యేసు కలుగుంటేనే నీ బ్రతుకు సాధకమును కండి. నువ్వు భాగ్యం ఉంటే ఏ పొదువ లేని వాడు. ధన్యులంటే కొంతమంది వాడు పొదువవచ్చు, కానీ భాగ్యవంతుడికి ఏ లోటు లేదు. అలాంటి బాధ్యత కలిగి యేసుప్రేమ నమ్ముకున్న దేవుని చూడడం వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళంతా భాగ్యవంతులుగా అని సాక్ష్యం పొందుకోవాలి. ఈ శాపదేశుడు అని వచ్చి అంటుంది, నీ ప్రజలు నీ మాటలు అంటున్నవాడు భాగ్యవంతుడు. అయితే ఈ లోకమంతా నీ యేసయ్య ఎదుట నమ్ముకున్న వాళ్ళంతా భాగ్యవంతులు అని చెప్తాను. అలాంటి శ్రేష్టమైన అనుభవం పొందుకోవడానికి, అలాంటి శ్రేష్టమైన ఆనందం పొందుకోవడానికి ఇప్పుడే సిద్ధపడు. ఇంకా మంది గురించి ఉన్నా, గుడికి వస్తూ మార్పు లేకుండా ఉన్నా, ఇప్పుడే మార్పు మనసు, ఇప్పుడే భాగ్యవంతులుగా తెచ్చుకోండి. ఇంకా నామక బ్రతుకైతే నువ్వు వేసుకుంటూ నమ్ముకున్నా నువ్వు పెరుగుతున్నావు. ఎప్పుడైతే ఆశ్రయించావో, ఎప్పుడైతే ఆయన మాటలు లోపడ్డావో, ఎప్పుడైతే విదేశీ చూపావో, అప్పుడే నువ్వు కన్నుడివి, నువ్వు భాగ్యం. అదే మారు మనసు పొందుకుని పరలోకం చేరడానికి సిద్ధపడాలి. అది కావాలా, ఇది కావాలా అడగండి. ఇప్పుడు పిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళేలాగా సిద్ధపడాలి. ఇప్పుడు రమ్మంటే వెంటనే వస్తామని చెప్పి అనేలాగా సిద్ధపడిపోవాలి. అన్నీ సమకూర్చుకోవాలి, సిద్ధపడాలి, రెడీ ఉండిపోవాలి. అంత్యంతం సమీపం ఉంది కనుక మెరుగు కలిగి ఉంటాం. ప్రార్థన సర్వకృపానికి సత్య స్వరూపుడు నమ్మకం ఇవన్నా తెలుసుకోండి. శ్రాగిని భాగ్యం ఎంతో గొప్ప. శ్రాగికంత భాగ్యం అయితే శిలువ మోసుకున్న క్రైస్తుడా ఇంకా నీకు గొప్ప భాగ్యం.
అయ్యా నువ్వు గొప్ప భాగ్యవంతుడు అయ్యా. మాకు సిలువ వాటి రక్షించబడి లక్ష్యంపడ మాకైతే దైవ శక్తి సౌలు పౌరుగా మార్చింది, నగాంతులు అయ్యా మంచి విధేయులుగా మార్చింది. ఆ సిలువ చాటుకోవడానికి సువార్తగా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడటానికి కట్టుకున్నప్పుడు మన దగ్గర ఏసునామని ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని మారిదని యేసుక్రీస్తు విశుద్ధాత్మ అందరికీ వాక్యంటున్న ప్రతి సహోదరులకి సహకరించుకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలిగాక ఆమేన్. యేసు రక్తమే ధ్యానిస్తుంది, యేసు నామమున సంపూర్ణ జయముగా ఆమేన్.